everyone, welcome back. Ethernet Spoken English channel. This is Durgarao. Friends, మనము ప్రీవియస్ 2 వీడియోస్లో ప్రెజెంట్ పార్టిసిపుల్ గురించి మనం నేర్చుకుంటున్నాం. అలాగనే ఈరోజు కూడా ప్రెజెంట్ పార్టిసిపుల్ గురించి మనం నేర్చుకున్నారు. అయితే ఇప్పుడు మనము రెండు సెంటెన్స్లలో రెండు సబ్జెక్టులు వేరువేరుగా ఉంటే అవి ఎలా యూజ్ చేసి మనం మాట్లాడవచ్చో అది నేర్చుకున్నారు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనము నేర్చుకున్నది ఒకసారి జ్ఞాపకం చేసుకున్నది. షీ టుక్ హెర్ పర్స్ అదొక సెంటెన్స్. షీ గాట్ ఇన్ టు ద బస్, ఆమె బస్సు ఎక్కింది, ఇదొక సెంటెన్స్. ఈ రెండు సెంటెన్స్ కలిపి మనము ప్రెజెంట్ పార్టిసిపుల్ యూజ్ చేసుకుంటూ సింగిల్ సెంటెన్స్గా మనం మాట్లాడుతున్నాం. ఎలా అంటే ఇప్పుడు షీ టుక్ హెర్ పర్స్ అన్న దాంట్లో టుక్ అనేది మెయిన్ వెర్బ్ కనుక ఈ టుక్ను మనం ప్రెజెంట్ పార్టిసిపుల్గా మార్చాలంటే V1 అయిన టేక్ను తీసుకొని టేక్కి ఐఎన్జి ఫామ్ మనం యాడ్ చేస్తే టేకింగ్ అవుతుంది. అప్పుడు టేకింగ్ హెర్ పర్స్, తన యొక్క పర్సు తీసుకొని ఆమె షీ గాట్ ఇన్ టు ద బస్, ఆమె బస్సు ఎక్కింది. తన పర్సును తీసుకొని బస్సు ఎక్కింది. ఏమండి, ఈ విధంగా మనము ఈ యొక్క మెయిన్ వెర్బ్ అయిన టుక్ను టేకింగ్గా మార్చి మనం మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు ఈ టుక్కు స్థానంలో అదే ఆక్సిలరీ వెర్బ్ ఉంటే ఏం చేయాలో అది నేర్చుకున్నది. చూడండి, హీ ఈజ్ ఫీవరస్, అతను జ్వరంతో ఉన్నాడు. హీ హ్యాస్ అప్లైడ్ ఫర్ లీవ్ అంటే అతను లీవ్ కోసము అప్లై చేశాడు. ఏమండి, లీవ్ కోసం అప్లై చేశాడు. దీన్ని ఇప్పుడు మనము ఈజ్ అనేది యాక్సిలరీ వెర్బ్. ఈ ఈజ్ అనే యాక్సిలరీ వెర్బ్ మనకి బీ ఫామ్లో అదొకటి యామ్ ఈజ్ ఆర్ కదండి. యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ కదండి. ఏమండి ఫ్రెండ్స్, చూడండి, అయితే మనం ఇక్కడ ఈజ్ని మనము ఈజ్కి ఇంక్ ఫామ్ చేర్చలేము కనుక ఈజ్ అయినా తల్లి అయినా ఏమిటి బి అనేది V1 కదండి. ఈ బీకి మనము ఇంక్ ఫామ్ చేర్చి మనము మాట్లాడవచ్చు. చూడండి, అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్టు ఒకటే, ఇక్కడ సబ్జెక్టు, రెండు సబ్జెక్టులు సిమిలరే, ఒక్కళ్ళే కనుక ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ను క్యాన్సిల్ చేసి ఈ సబ్జెక్ట్ని మనము ఈ సెంటెన్స్లో తీసుకోవాలి. చూడండి, ఈజ్ అనే దానికి బీయింగ్ ఫీవరస్, జ్వరంగా ఉండుట వలన హీ హ్యాస్ అప్లైడ్ ఫర్ లీవ్ అంటే మిగతా రెండో సెంటెన్స్ యథావిధిగా అది మనం ఇక్కడ రాసుకొని మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్, చూడండి, అందుకు ఇక్కడ బీయింగ్ అనేది ఈజ్ పెట్టి ఇక్కడ మెయిన్ వర్బ్ ఉంటే దానికి మనం ఇన్ఫార్మ్ చేస్తాం. అదే మనకు ఆక్సిలరీ వెర్బ్ అయితే బీని తీసుకొని దానికి ఇన్ఫార్మ్ చేస్తే బీయింగ్గా మారుతుంది. కనుక ఇక్కడ బీయింగ్ ఫీవరస్, షీ హ్యాస్ అప్లైడ్ ఫర్ లీవ్. అర్థమైంది కదండి. ఈ విధంగా మనము మాట్లాడవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనము రెండు సెంటెన్స్లలో వేరే సబ్జెక్టులు ఉన్నప్పుడు ఎలా వాటిని యూజ్ చేయాలో చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్, షీ వాజ్ బ్లైండ్ ఇదొక సెంటెన్స్. Somebody helped her to cross the road. ఆమె గుడ్డిది. ఎవరో ఒకరు ఆమెను రోడ్డు దాటించడానికి సహాయపడుతున్నాడు. ఏమంటే ఈ రెండు సెంటెన్స్లు కలిపి మనం ఒక సెంటెన్స్గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసుకుని మనం ఒక సెంటెన్స్గా మనము మాట్లాడవచ్చు. చూడండి, ఇక్కడ ఇది వేరే సబ్జెక్టు, ఇది వేరే సబ్జెక్టు, వేరే అనమాట. రెండు అనుకోండి, ఒకదాన్ని మనం క్యాన్సిల్ చేస్తున్నాం. రెండు సెంటెన్స్లలో ఉన్న సబ్జెక్టులు ఒకరికే సంబంధించి ఉంటే, సిమిలర్ అయితే వాటిని మనం ఒకదాన్ని ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నదాన్ని మనం క్యాన్సిల్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఇలా కాదు, ఇప్పుడు ఈ సెంటెన్స్లో అలా కుదరదు, ఎందుకంటే వేరే ఉన్నాయి కనుక వాటిని అలానే ఉంచాలి. చూడండి, షీ యథాతిథిగా పెట్టాం. వాజ్ను మనం ఈ విధంగా మార్చాం. బీకి వాజ్కి ఇన్ఫార్మ్ చేర్చాం కనుక బీయింగ్ బ్లైండ్, షీ బీయింగ్ బ్లైండ్, సంబడి
helped her to cross the road. She, she being blind, somebody helped her to cross the road. ఆమె గుడ్డిది కనుక చూడండి ఇక్కడ మన అందుకే మీకు ఇండికేట్ అని ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాను. అంటే మనకి కాజ్ కానీ ఇఫ్ క్లాజ్ కానీ అలాగనే కండిషన్ అయినా ఇఫ్ క్లాజు అలాగనే మనకు అడ్వర్బ్ ఆఫ్ టైం ఏమంటే వైల్ కానీ వెన్న కానీ మనం యూజ్ చేస్తున్నాం కదండి. అయితే ఇక్కడ బీయింగ్ అనేది వచ్చింది కనుక గనుక అనేది వచ్చింది ఏమండి. షీ బీయింగ్ బ్లైండ్, ఆమె గుడ్డిది కనుక ఒక అతను ఆమెను రోడ్డు దాటించడానికి సాయపడ్డాడు. ఏమండి అర్థం కదండి. షీ బీయింగ్ బ్లైండ్, ఇది యథావిధిగా రాసేయచ్చండి. దీంట్లో ఎలా రాసామో ఇది కూడా అంతే. సంబడి హెల్ప్డ్ హర్ టు క్రాస్ ద రోడ్ యథావిధిగా రాసేయచ్చు. ఇంతేనండి. మనం వాటిని అలా ఉంచేయాల. సబ్జెక్టులు వేరు ఉన్నాయి కనుక అలా ఉంచేయాల. దాని వాసన మనం ఏం చేస్తాం, బీయింగ్ చేసాం. నెక్స్ట్ చూడండి. She was honest. They appreciated him. వారు అతన్ని మెచ్చుకున్నారు. హీ వాజ్ ఆనెస్ట్. అతడు నిజాయితీపరుడు. దే అప్రిషియేటెడ్ హిమ్. హీ వాజ్ హానెస్ట్. దే అప్రిషియేటెడ్ హిమ్. ఇప్పుడు మనం వాజ్ను హీని యథావిధిగా దించేస్తాం. వాజ్ను బీయింగ్గా మార్చాలి. బీయింగ్ హానెస్ట్. దే అప్రిషియేటెడ్ హిమ్. అతడు నీతిపరుడు గనుక, అతడు నిజాయితీపరుడు గనుక వారు అతన్ని మెచ్చుకున్నారు, పొగిడారు. అర్థం కదండి. నెక్స్ట్, ఇట్ వాజ్ హాట్. వీ స్టేడ్ ఇండోర్. ఇట్ వాజ్ హాట్, ఇది ఒక సెంటెన్స్. వీ స్టేడ్ ఇండోర్స్. ఇది వేడిగా ఉంది, మేము ఇంట్లోనే ఉన్నాం. ఆ రెండింటిని కలిపి మనం ఒక కంబైన్ చేసి ఒక సెంటెన్స్గా మారుస్తున్నాం ప్రెజెంట్ పార్టిసిపుల్ని యూజ్ చేసుకుంటూ. ఇట్ బీయింగ్ హాట్, వేడిగా ఉన్నందున. వీ స్టేడ్ ఇండోర్స్, మేము ఇంట్లోనే ఉన్నాం. వేడిగా ఉన్నందున ఇంట్లోనే ఉన్నాం. వేడిగా ఉన్నందున. ఇట్ బీయింగ్ హాట్, వీ స్టేడ్ ఇండోర్స్. నెక్స్ట్, He was rich. They asked his help. అతడు ధనవంతుడు, వారు అతని సహాయం అడిగారు. ఇప్పుడు మనం ఇది యథావిధిగా దించేస్తాం. మనకు మారవలసింది ఏంటండి, ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్ బీయింగ్గా మారాలి. హీ బీయింగ్ రిచ్. దే ఆస్క్డ్ హిజ్ హెల్ప్. అతను ధనవంతుడు గనక వారు అతని యొక్క సహాయము కోరారు. ఏమండి అర్థం కదండి. ఈ విధంగా మనము అంటే ఇక్కడ ఏమైంది, రెండు సబ్జెక్టులు ఉన్నాయి కనుక అందుకు ఆ రెండింటిని అలా ఉంచేయాలి. అదే వేరేగా ఉంటే అదే ఒకటే అయి ఉంటే, ఒకే సబ్జెక్ట్ అయితే సిమిలర్గా ఉంటే, ఒకరికి సంబంధించి ఉంటే అందులో ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ మనము క్యాన్సిల్ చేస్తున్నాం. అది దీని యొక్క విధానం. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అలవాటు చేసుకుంటే మనం మాట్లాడడానికి ఎంతగానో యూజ్ఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, మోడిఫై అబ్జెక్ట్. ఇప్పటివరకు మనం నేర్చుకున్నది ఏంటంటే సబ్జెక్టు తన యొక్క సబ్జెక్టు గురించి నేర్చుకున్నాం. సబ్జెక్టు పనిచేస్తూ ఉంది, ఇక్కడ అబ్జెక్టు పనిచేస్తుంది. ఏమండి అందుకు మోడిఫై అబ్జెక్ట్ అంటే యాక్టివ్ వాయిస్. అంటే ఇప్పుడు ఎవరిని ప్రెజెంట్ పార్టిసిపుల్ అబ్జెక్ట్ని మోడిఫై చేస్తుంది అనమాట. చూడండి ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఐ సా ఎ బాయ్. నేను ఒక బాలుని చూశాను. హీ వాజ్ సిట్టింగ్ నియర్ ద వెల్. అతడు ఎక్కడ కూర్చున్నాడు, నూతి దగ్గర కూర్చున్నాడు. అతడు నూతి దగ్గర కూర్చున్నాడు. నేను ఒక బాలుని చూశాను, అతడు నూతి దగ్గర కూర్చున్నాడు. దీనిని మనము ఎలా మార్చాలి, ప్రెజెంట్ పార్టిసిపుల్గా యూజ్ చేసుకుంటూ ప్రెజెంట్ పార్టిసిపుల్ యూజ్ చేస్తూ మనము సింపుల్ సెంటెన్స్గా అంటే ఒక్క సెంటెన్స్గా మార్చి మనం మాట్లాడాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న అబ్జెక్టు, ఇక్కడ సబ్జెక్టు, ఈ రెండు ఒకటే. వీటిలో ఒకదాన్ని మనం క్యాన్సిల్ చేయాలి. చేసేసాం కదండి. అయితే ఇప్పుడు ఈ వాజ్ ఉంది. వాజ్ను మనం ఏం చేసాం, ఇంతకుముందు బీయింగ్ చేసాం. కానీ ఇక్కడ మనకు ప్రక్కనే ఉందండి మెయిన్ వర్బ్ ఉంది. అప్పుడు దీనినే తీసుకోవాలి మనం.
మెయిన్ వెర్బ్ దీని పక్కన మెయిన్ వెర్బ్ లేకుండా యాడ్జెక్టివ్ కానీ నౌన్ కానీ ఉన్నప్పుడు దీనికి పడుతుంది ఆ పని. ఏమండి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మెయిన్ వెర్బ్ ఉంది కనుక మన దృష్టి ఇప్పుడు ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడక్కర్లేదు. ఇక్కడ నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ ఉంటే అప్పుడు దీని మీద పడాలి, మన చూపు దీని మీద పడాలి. అర్థమైంది కదండి. ఇప్పుడు ఇక్కడ ఈ మెయిన్ వెర్బ్ ఉంది కనుక ఇప్పుడు మనం ఇక్కడ చూడాలి. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ మెయిన్ వెర్బ్ ఆల్రెడీగా సిట్టింగ్ అనే ఇంగ్ ఫామ్ చేర్చి ఉంది కాబట్టి, దాంతో కలిసి ఉంది కాబట్టి మనం ఇంకా మళ్ళీ ఇంగ్ ఫామ్ చేర్చాం కదండి. అందుకు దాన్ని మనం ఇక్కడ రీప్లేస్ చేయాలి, ఇక్కడ మనం అప్లై చేయాలి, ఇక్కడ తీసుకురావాలి. ఏమండి, సిట్టింగ్ నియర్ ద వెల్. అర్థమైంది కదండి. ఇంతే ఏం లేదు. ఇంకా ఐ సా ఏ బాయ్ సిట్టింగ్ నియర్ ద వెల్. కూర్చొని ఉన్న, నూతి దగ్గర కూర్చొని ఉన్న బాలుడని నేను చూశాను. దీనిని మనం ఇలా రాస్తాం, ఇలా కూడా రాయొచ్చు. ఐ సా ఏ బాయ్ who is sitting near the well. అలా కూడా రాయొచ్చు, ఇలా కూడా మాట్లాడవచ్చు. ఏమండి, అవి తర్వాత నేర్చుకున్నారు. ఐ సా ఎ బాయ్ సిట్టింగ్ నియర్ ద వెల్. ఏమండి, అన్నీ ఇంతేనండి, అన్నీ ఇలాగే మనం చేయాలి. ఎప్పుడంటే ఈ సబ్జెక్ట్ ఇక్కడ అబ్జెక్ట్కు పని ఉంటుంది. మనం ఇంతగా సబ్జెక్టులో ఉన్న సబ్జెక్టునే మనం మార్చాం. దాని సబ్జెక్ట్ అంటే ఏంటి, మొదటి సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టుల గురించి తెలిపేటప్పుడు దాన్ని మార్చాం. ఏమండి, ఇప్పుడు అబ్జెక్టు తనలో ఉన్న దాన్ని మనం మార్చాలి ఇప్పుడు. ఏమండి, అదే ఐ సా ఎ బాయ్ సిట్టింగ్ నియర్ ద వెల్. నెక్స్ట్ చూడండి, హీ సా ఎ గర్ల్ షీ వాజ్ డాన్సింగ్ ఆన్ ద స్టేజ్. అతడు ఒక ఆమెను చూశాడు, ఒక బాలికను చూశాడు, ఆమె స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఉంది. హీ సా ద గర్ల్, ఇది మామూలు దించేయాలి. ఇంతకుముందు ఈ రెండో సెంటెన్స్ని మనం మామూలుగానే యథావిధిగా మనం దించేసాం. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ని యథావిధిగా దించేసి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ అబ్జెక్టు, ఇక్కడ సబ్జెక్టు, ఈ రెండు ఒకటే కనుక దీంట్లో అబ్జెక్ట్లో ఇక రెండో సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ని మనం క్యాన్సిల్ చేసేయాలి. ఈ సా ద గర్ల్ డాన్సింగ్, ఇక్కడే చూడాలి కదండి. ఇక్కడ నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ ఉంటే ఇక్కడ చూసాం. ఇప్పుడు ఇక్కడ మెయిన్ వర్బ్ ఉంది కాబట్టి ఇక్కడ చూడాలి. డాన్సింగ్ ఆన్ ద స్టేజ్, డాన్స్ చేస్తున్న ఆమెను అతడు చూశాడు. డాన్స్ చేస్తున్న ఆమెను అతను చూశాడు, బాలికను చూశాడు. నెక్స్ట్, ది కాల్డ్ ఏ మ్యాన్ హీ వాజ్ క్యారింగ్ ఏ రైస్ బ్యాగ్. ఇదో సెంటెన్స్ ఏమండి, దే కాల్డ్ ఏ మ్యాన్ హీ వాజ్ క్యారింగ్ ఏ రైస్ బ్యాగ్. చూడండి, దీని యథావిధిగా దించేసాం. దే కాల్డ్ ఏ మ్యాన్, మనం ఇక్కడ చూడాలి, క్యారింగ్ ఏ రైస్ బ్యాగ్. రైస్ బ్యాగ్ను మోసుకెళుతున్న ఒక్క మనిషిని వారు పిలిచారు. వారు ఏం చేశారు, పిలిచారు. ఫ్రెండ్స్, అర్థమైంది కదండి. ఫ్రెండ్స్, మనము నెక్స్ట్ ఇంకో వీడియో కూడా చేద్దాం. ఇంకో వీడియో ఏంటంటే, ఇప్పటి వరకు యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టు అబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్లో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ను అబ్జెక్టును మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.